పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని నందిమేడారం గ్రామానికి చెందిన కట్ట అశోక్ అనే యువకుడు విద్యుత్ షాక్ తో తీవ్ర గాయాల పాలయ్యాడు. గ్రామంలోని బైపాస్ రోడ్ లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ గురై విద్యుత్ తీగలపై పడి కొద్దిసేపు విలవిల్లాడాడు. అది గమనించిన స్థానికులు అతన్ని కిందికి దింపి 108 వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉండగా తీవ్ర గాయాల పాలైన యువకుడు అదే గ్రామానికి విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఆనందరావు అనే వ్యక్తి వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన అశోక్ భార్య, 2 పిల్లలు ఉన్నారని, పూర్తిగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితుడికి చికిత్స కొనసాగుతుంది. ఘటనపై సమాచారం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. ఈరోజు మధ్యాహ్నం అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది నందిమేడారంలో. మా లైన్ ఇన్స్పెక్టర్ ఆనందరావు ఒక ప్రైవేటు పిల్లగాన్ని తీసుకొని పోయి ఫీజు చేద్దామని వెళ్ళిండు. అది ఎట్లా జరిగింది ఏందో తెలియదు. అది దురదృష్టకరం. అతడు బాగుండాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇది మా పై అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటే దానికి అయితే అది రిపేర్లో ఉంది. మా స్టాఫ్కు తెలుసు, మరి అది ఏం మిస్టేక్ జరిగిందో తెలియదు. కనీసం ఎల్సీ తీసుకోవాల్సి ఉండే, మరి తీసుకున్నాడా లేదా కరెక్ట్ మనకు తెలియదు. కాకపోతే సవిషయంలో మాత్రం ట్రిప్ అయింది 12 గంటల 46 నిమిషాలు. ఇక మా పై అధికారులకు తెలియపరిచిన వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఉన్న మాట వాస్తవమే. కాకపోతే అది తీసుకొచ్చింది అది ఆనందరావు అనే లైన్ ఇన్స్పెక్టర్ మాత్రమే తెలిసి ఉంటారని నేను అనుకుంటున్నాను.